లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ 2 సినిమా డిజాస్టర్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాలలో భారతీయుడు 2 గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మినిమం వసూళ్లు కూడా నమోదు అవ్వలేదనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. ఇక సినిమాకు వచ్చిన హైప్ మరియు భారీ ఎత్తును విడుదల చేయడం ద్వారా 100 కోట్ల మార్కును అయితే క్రాస్ చేయడం అయితే జరిగింది. కానీ ఆశించిన వసూళ్లు కనీసం 25% కూడా రాలేదు అని తమిళ మీడియా వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇక ఆ విషయం మనం పక్కన పెడితే ఇప్పుడు అంతా కూడా ఓటీటీ స్ట్రీమింగ్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమాను సెప్టెంబర్లో స్ట్రీమింగ్ చేయాలని భావించారట. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనుకున్న టైం కంటే చాలా ముందుగానే సినిమాను స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే 2 వారాలు పూర్తి చేసుకున్న భారతీయుడు 2ని ఏ క్షణంలో అయినా స్ట్రీమింగ్ చేసే అవకాశాలు కూడా గట్టిగా ఉన్నాయనే చెప్పాలి. ఇక దేశవ్యాప్తంగా థియేటికల్ రన్ దాదాపుగా పూర్తి అయ్యిందని, వసూళ్ల కలెక్షన్స్ ఏమీ లేవని, కనుక ఓటీటీ స్ట్రీమింగ్ కు ఎలాంటి ఇబ్బంది కూడా లేదని బయ్యర్లు అంటున్నారట. సినిమా ఓటీటీలో వచ్చే వారం అంటే ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. కమల్ హాసన్ తో పాటు ఈ సినిమాలో సిద్ధార్థ్ మరియు రకుల్ప్రీత్ సింగ్ ఇంకా పలువురు నటీనటులు కూడా నటించారు. ఇక ఇండియన్ 3 కూడా ఉంటుంది అని ఇప్పటికే ప్రకటించిన విషయం కూడా మనకు తెలిసిందే.